హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది చింతకాయ చేపల పులుసు. చింతకాయ చేపల పులుసుకి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు కిలో, చింతకాయలు 300 గ్రాములు, ఉల్లిపాయలు 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 3 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రేఖలు 6, కారం 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ 3 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, బటరు 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. తయారీ విధానం: ముందుగా చింతకాయలు కాలు కట్ చేసుకుని సాల్ట్ వేసుకుని 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుని ఒక గిన్నెలో వేసి 1/2 లీటర్ వాటర్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడకనివ్వాలి. చేప ముక్కలు, సాల్ట్, నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా కొత్తిమీర వేసి ఈ మసాలాలన్నీ చేప ముక్కలకు బాగా పట్టించిన తర్వాత 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఉడికి ఉంచుకున్న చింతకాయలు చల్లారిన తర్వాత స్మాష్ చేసుకుని స్టైనర్లోకి వడపోసుకోవాలి. హాఫ్ లీటర్ వాటర్ తీసుకుని చింత తుక్కులో వేసి ఒకసారి కలిపిన తర్వాత తుక్కు తీసేసి చింతకాయ రసం పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ధనియాల పొడి, జీలకర్ర, వెల్లుల్లి రెక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ మెత్తగా ఉండకూడదు, ఇలా బరకబరకగా ఉండాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, సాల్ట్, కారం వేసి ఆయిల్ వదిలే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు గరిటె పెట్టకుండా ఒకసారి ఇలా తిప్పి చింతకాయ రసం పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటె పెట్టకుండా మళ్ళీ బాగా ఇలా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి గరిటె పెట్టకుండా ఇలా కలుపుకోవాలి. 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చూసుకుని బటర్ కానీ వెన్న కానీ వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి గరిటె పెట్టకుండా ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చేపల పులుసు వేడిగా కంటే చల్లారిన తర్వాతే రుచిగా ఉంటుంది. ఎంతో రుచికరమైన చింతకాయ చేపల పులుసు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.